ఇప్పుడు 30 సంవత్సరం మా అత్త మామ వచ్చిండ్రు. ఓకే. ఆ, ఇదే ఏరియాలో ఉంటున్నా? ఇదే ఏరియాలో ఉంటాం. ఇల్లు ఎప్పుడు కట్టుకున్నారు ఇక్కడ? ఇప్పుడు 20 సంవత్సరం అయింది. అప్పుడు మా అత్త మామ వచ్చిండ్రు, వాళ్ళు చచ్చిపోయినరు. ఇప్పుడు మేము ఉన్నాము అంతనే. మరి ఏంది ఇప్పుడు మీ ఇల్లు కూల్చేసిరా? ఇదే కదా, ఇక్కడనే ఇంత ఆడ వరకు ఉంటే ఇంత కూలెట్టిండ్రు, మళ్ళీ ఇంత ఇల్లు కట్టుకున్నాం మేము. ఇప్పుడు రోడ్డును ఆక్రమించి మీరే ఇల్లు కట్టుకున్నారు షాపుల కోసం అని చెప్పేసి అంటున్నారు. మీరు రోడ్డును ఆక్రమించిరా? వాళ్ళు రాలేదు, రోడ్డు జాగా మీరు తీసుకున్నారా? తీసుకోలేదు, మన జాగానే తీసుకున్నారు. ఇంకా రోడ్ జాగా మేము తీసుకోలేదు మేము. అంతని ఏం చెప్పాలమ్మా అంత. వాళ్ళు చెప్పారా మీకు ఇట్లా కూల్ చేస్తున్నామని? ఏం చెప్పలేదమ్మా, మనకేం చెప్పలేదు. రాత్రి వచ్చిండ్రు, అంత తీసిండ్రు, రేగ్ది అన్నారు, రేగు తీసినాము. మళ్ళీ వచ్చి అదంతా కూల కొట్టేసిండ్రు. ఏం లేదు, షాప్ తీయమన్నారా? లేదు అదంతా కూల కొట్టిండ్రు. ఏమన్నా చెప్పిరా మీకు అధికారులు మీతో ఎవరైనా ఏం మాట్లాడారా? చెప్పలేరు, ఎవరు ఏం అనలేదు, మాకు ఏం చెప్పలేదు అంటున్నారు. మరి ఇప్పుడు ఏంది దీనికి పరిష్కారం ఏంది? ఏమీ చెప్పలేదు, ఇంకా ఏం చెప్తారో ఏం తెలియదు కదా, ఇంకా ఏం చెప్పలేదు మాకు. ఏం తెలియదు. జిహెచ్ఎంసీ అధికారులు ఏమంటున్నారంటే మీరే రోడ్డును ఆక్రమించుకొని మీరు ఈ షాపుల కోసం ఈ ముంగట ఏర్పాటు చేసుకురని చెప్పేసి అంటారు. మీరే నిజంగా రోడ్డును ఆక్రమించారంట కదా. మరి ఎవరు చాలా మంది ఉంటారు, ఈ రోడ్ అంతా ఉంటుంది, మన ఒకటి ఉంటుందే రోడ్ అంతా. అన్నీ చెప్పాలా, చాలా నేసాము, ఇంత పెట్టొద్దు అని చెప్తే వాళ్ళు భయంతోనే పెట్టారు. ఎవరైతే కూడా చాలా నేసామంటే ఎవరు పెట్టారు కదా, భయంకుంటారు కదా. ఏ కేకులు వచ్చి కూలగొట్టి ఎవరు నాశనం అవుతారు, మనం నాశనం అవుతాం కదా. వాళ్ళేం కట్టియ్యారు కదా మాకేమన్నా. ఇప్పుడు ఎవరు అంత చేసుకొని తినేటోళ్ళు ఉన్నారు, ఉన్నటోళ్ళు ఎవరు ఉంటారు ఇవాళ రేపు.